ఏ కూరకైనా ఒక్క ఆమ్లెట్ వేసిచ్చామంటే కళ్ళు మూసుకొని తినేస్తారు. మరి అలాంటిది ఆమ్లెట్ తోటే కూర చేసి పెట్టాము అంటే కళ్ళకు అద్దుకొని మరీ తింటారు, కమ్మగా కడుపు నిండా లాగించేస్తారు. సింపుల్ అండ్ టేస్టీ ఆమ్లెట్ కర్రీ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఇలా మిక్సీ జార్లోకి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు టమాటా ముక్కలు, 3 పచ్చిమిరపకాయల ముక్కలు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. నెక్స్ట్ ఇలాంటి పోపు గరెట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుని 1 కోడిగుడ్డు వేసేసి చిటికెడు ఉప్పు, చిటికెడు కారం వేసేసుకుని లో ఫ్లేమ్ లో గుడ్డుని 2 వైపులా కూడా ఇలా ఆమ్లెట్ లాగా కాల్చుకోండి. ఇలా ఒక 5 గుడ్లు వేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇలా పాన్ లోకి 1 గంట నూనె వేసుకుని హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర, పుదీనా, 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేట్టు 1 నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇది వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా వేసేసి 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసేసి అన్ని కూడా చక్కగా కలిపేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు